ఈరోజు నెల్లూరు మైనార్టీ డిపార్ట్మెంట్ అధ్యక్షులైనటువంటి హిదాయతుల్ రహమాన్ గారి అధ్యక్షతన మైనార్టీల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇదైతే నెల్లూరులో ముందు నుంచి కూడా నెల్లూరు కాంగ్రెస్ పార్టీకే కాదు, నెల్లూరులో పూర్తి స్థాయిలో మైనార్టీలంతా కాంగ్రెస్ పక్షానే నిలవడం చాలా గర్వకారణం. రాష్ట్రం మొత్తం పైన నెల్లూరు జిల్లాలో మైనార్టీలు మొత్తం ఈరోజు మన ఎలక్షన్లు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడం జరిగింది. ఏదైతే బీజేపీ నిరంకుశిత పాలన, అదే రకంగా మన ఆంధ్ర రాష్ట్రంలో వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి బీజేపీలో భాగమే. అదేవిధంగా గడిచిన అవినీతి ప్రభుత్వం కూడా బీజేపీలో భాగమే. ఆయన కూడా ఆ రోజు ఏదైతే ముస్లింలు ఎన్ఆర్సీ సిఏఏ వచ్చాయో, అదేవిధంగా మొన్నటికి మొన్న వక్ఫ్ బిల్ సవరణ చట్టం వస్తే కూడా పూర్తి స్థాయిలో అటు వైకాపా ఎంపీలు, ఇటు తెలుగుదేశం ఎంపీలు, పావుల కళ్యాణ్ ఎంపీలు మొత్తం కూడా బీజేపీకి మద్దతు పలకడం జరిగింది. ఈ దేశంలో బీజేపీ రోజు ఏ రకంగా ప్రభుత్వం చేస్తా ఉంది, ఏ రకంగా డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మనం చూడదగితే ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ రోజు ఇందాక అన్నగారు చెప్పినట్లు బ్రిటిష్లు వదిలిపెట్టిపోయినప్పుడు గుండె సూది కూడా మన దేశంలో తయారయ్యే పరిశ్రమలు లేవు. ఈరోజు ఇన్ని పరిశ్రమలు ఉన్నాయంటే అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీనే. గడిచిన 11 సంవత్సరాలుగా మన రాష్ట్ర పరిస్థితి చూస్తా ఉంటే పూర్తి స్థాయిలో అధ్వానంగా ఉంది. ఈరోజు బీజేపీ ఏం చేస్తాంది అంటే కేవలం కులాల పైన విభజించు పాలించు అనే విధంగా కేవలం మైనార్టీలు 18% గల మైనార్టీల పైన దాడులు చేస్తూ ఈరోజు పబ్బం గడుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ద్వారా పూర్తిగా ఖండిస్తున్నాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకునే వరకు, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, అదేవిధంగా మైనార్టీలు మొత్తం కూడా యావత్ భారతదేశం అంతా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడుతూ ఏదైతే సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీతో ముందు నుండి నడపాలని చెప్పి రకంగా కోరుకుంటూ ఈ నెల్లూరు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. జై కాంగ్రెస్.